బాపు ఘాట్ వద్ద మూసీ నదిలో పరిశ్రమ వ్యర్థాలను కలిపేందుకు లారీ డ్రైవర్ యత్నించాడు. పరిశ్రమ వ్యర్థాలను వాటర్ ట్యాంకర్లో తీసుకొచ్చి మూసీలో కలిపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చేలోపు లారీ డ్రైవర్ పరారయ్యాడు. మూసీ నది పునరుజ్జీవం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని హైదరాబాద్ వాసులు అంటున్నారు. బాపుఘాట్ బ్రిడ్జ్ దగ్గర వెనకాల డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ వేసి మూసీలకు రోజు కూడా 5-6 లారీలు కెమికల్ లారీలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మూసీలో డంపింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు చూడడానికి చుట్టూ లారీలను అడ్డంగా పెట్టి ఈ కెమికల్ లారీ ద్వారా డంపింగ్ చేస్తున్నారు. దాన్ని మూసీలకు వదులుతున్నారు. మంచి డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ డ్రైనేజ్లో వదిలి ఇది షాద్ నగర్, బాలానగర్ అక్కడి నుంచి కూడా తెచ్చి పోయడం జరుగుతుంది. ఈరోజు లంగారోస్కు చెందినటువంటి సోదరులు సాములు రాత్రి 2 గంటలకు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసి దీన్ని వెంబడే పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. దాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నారు. కాబట్టి ఏదైతే మనం మంగళవనంగా చేస్తాము అని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. బాపుఘాట్ బ్రిడ్జ్ దగ్గర హైడ్రాలిక్ बोला तो क्या बोलना? लंगा क्या निकाल कर रहे? हाँ ये बंडी नंबर వినోద్ ఎయిర్ పొల్యూషన్ మేము గత 5-6 సంవత్సరాల నుంచి ऐसा बात कर रहे చూడాలి దాని కింద మూర్చిలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బాపు ఘాట్ వద్ద మూసీ నదిలో పరిశ్రమ వ్యర్థాలను కలిపేందుకు లారీ డ్రైవర్ యత్నించాడు. పరిశ్రమ వ్యర్థాలను వాటర్ ట్యాంకర్లో తీసుకువచ్చి మూసీలో కలిపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చేలోపు లారీ డ్రైవర్ పరారయ్యాడు. మూసీ నది పునరుజ్జీవం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని హైదరాబాద్ వాసులు అంటున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, బాపుఘాట్ వద్ద మూసీలో వ్యర్థాలను కలిపే ప్రయత్నం చేయగా దాన్ని అడ్డుకున్నారు స్థానికులు. వివరాలేంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. అయితే ఏదైతే హైదరాబాద్ లో మూసీ ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ సంబంధించి కొంతమంది ఎవరైతే ఇటు రాజకీయాలు కావచ్చా లేదంటే కంపెనీకి ఫార్మకు సంబంధించి వాళ్ళు కూడా మూసీని దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే గత 3 రోజుల నుంచి లంగరోజు కావచ్చు, ఏదైతే రాజేంద్ర నగర్ మధ్య వెళ్తున్న మూసీ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు తెల్లారగట్ల 3 గంటల సమయంలో ఏదైతే ఈ ట్యాంకర్లతోటి లారీతోటి
వ్యర్థ పదార్థాలు అందులోకి వదలటం ఆ గ్రామస్తులు గమనించడంతో పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, ఇటు ఏదైతే లంగరోజ్ పోలీస్ పరిధిలో ఈ మూసీ నదికి సంబంధించి ఈ లారీలు అక్కడ చేరుకోవటం గ్రామస్తులు కంప్లైంట్ చేయడం పోలీసు వాళ్ళు మంగళవారం ఉదయం తెల్లారగట్ల అక్కడ కాపీ కాస్తూ ఒక లారీ డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. తను పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అసలు లారీ వాటికి 3 రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం తెల్లారగట్లకు సంబంధించి ఎందుకు ఇక్కడ కెమికల్ పదార్థాలు, హాని కలిగించే పదార్థాలు ఎందుకు ఇక్కడ విడుదల చేస్తున్నారని దానిపైన కూడా పోలీసు వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి లారీ రైట్, థ్యాంక్ యూ గోపి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.